మిస్టర్ 116, అంతా అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేవు. మీ ఇద్దరి బతుకులు ఇక్కడే ఆఖరవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. కరెక్ట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేను ఆ ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నెంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పులు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్లు. పైన వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. చూడు బండలైపోతున్నాయి. స్విచ్ ఆఫ్ చేయండి ఆటలా. మై గాడ్, అబ్బా, ఎలా ఉందో మా ట్రీట్మెంట్? నీ ముఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నెంబర్ 1కి. ఎందుకు? తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకెందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాం. కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకే జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపో విజయం మాకు తథ్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై 25 రెట్లై 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది. నువ్వు రక్తం కక్కుని కుక్క చావు చేస్తావు. సెలవా మరి? జాగ్రత్తగా తెచ్చేడు చూడు. ఓకే బాస్. రే గడబొంగు, రే నల్లా.
డాక్టర్ ప్రాణేశ్వరి, ఇన్నాళ్ళు మేము చెప్పినట్లలా నడిచావు. కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ ఏజెంట్ గోపిని చంపలేకపోయావు. అందుకే నిన్నిప్పుడు చంపాల్సి వచ్చింది. వద్దు బాస్, చంపదు, నన్ను చంపదు బాస్, వద్దు బాస్, వద్దు బాస్. హలో, గంగో స్పీకింగ్. గోపి అతని మనిషి తప్పించుకున్నారు. తప్పించుకున్నారా? ఇంపాసిబుల్. ఎలా తప్పించుకున్నారు? ఆ ఏజెంట్ గోపి అసాధ్యం తెలిసి కూడా అనవసరంగా వాడి దగ్గర మీరు బయటపడ్డారు. మై గాడ్, ఎలాగైనా సరే వాడిని పట్టు తీరాలి. పైరా, ముందు లతను కిడ్నాప్ చేయండి. ఎందుకు? వాడు దొరకాలంటే అదొకటే మార్గం. ఓకే. నంబర్ 2 116 ఎక్కడ? వాచ్ షాప్ అండర్ గ్రౌండ్ నుంచి తప్పించిపోయాడు. ఓ, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నెంబర్ 1, 24 గంటల్లో వాడి శవాన్ని తీసుకొస్తాను. నీ ఇష్టం. డాక్టర్ ప్రాణేశ్వరి కూడా ఇలాగే చెప్పి చెప్పి పాపం ఈ రోజే చచ్చిపోయింది. గుడ్ డే. బాబాయ్, బాస్. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చా? నీకోసమే వచ్చాను. బయలుదేరు. నేను ఎందుకు రావాలి? మర్యాదగా వస్తావా రావా? లేరా? ఎందుకు వచ్చా ఇక్కడికి? ఎందుకు వచ్చానా చెప్పాలిగా. వదలండి, వదలండి.
Agent 113.